మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్ళు మాత్రమే వస్తాయి. నీ ఆలోచనలు ఎలా ఉంటే నీ ప్రపంచం అలా మారుతుంది. నీ గురించి 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారు అంటే నువ్వు వాళ్ళ ఊహలకు కూడా దొరకనంత ఎత్తులో ఉన్నావని అర్థం. గడిచిన కాలం నుంచి పాఠాన్ని, వచ్చే కాలం నుంచి అవకాశాన్ని, ఈ నిమిషం నుంచి సంతోషాన్ని తీసుకోగలిగిన వారే నిజమైన విజేత. పడిన తర్వాత లేవడంలోనే నిజమైన విజయం ఉంది. ఓటమిని చూసి భయపడేవారు ఎప్పుడు గెలుపు రుచి చూడరు. ప్రతికూల పరిస్థితులు నీ సంకల్పం పరీక్షిస్తాయి. పర్వతంపై నుండి పడే జలపాతం రాళ్లను చూసి తన మార్గాన్ని మార్చుకోదు. వాటిని కోసుకుంటూ తన దారిని తానే సృష్టించుకుంటుంది. నువ్వు కూడా పరిస్థితులకు లొంగిపోకు. నీకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని నిర్మించుకో. వేలెత్తి చూపించేవారెవరు ఒక్క పూట కూడా అన్నం పెట్టరు. అందుకే ధర్మబద్ధంగా నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. ప్రవాహం ఎంత వేగంగా ఉన్నా ఎదురించడం తెలిసిన చేపకు అది ఒక ఆట మాత్రమే. అలాగే సమస్యలు ఎంత పెద్దవైనా పోరాడే గుణం ఉన్నవారికి అవి ఒక అనుభవం మాత్రమే. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన సంపద లేదు. అందుకే ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండు. సంతోషం సగం బలం. ఎంత అందం ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు. ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు. ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు. ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అని పేరు తెచ్చుకోనప్పుడు. ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నా అనేవాళ్ళు లేనప్పుడు. విలువ తెలియని వారికి విలువ ఇవ్వడం మన మూర్ఖత్వమే. అలాగే విలువ తెలియని వారి దగ్గర ఉండి మన విలువ తగ్గించుకోవడం కూడా మూర్ఖత్వమే. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకే. డబ్బుంటే నిన్ను దేవుణ్ణి చేస్తారు, లేకుంటే నిన్ను రాయిలా చూస్తారు. బాగుంటే అందరూ నీ చుట్టూ ఉంటారు. ఊరిలోని జనమంతా మా చుట్టం అంటారు. లేకుంటే చూసినా చూడనట్టు పోతారు. పేరు పెట్టి పిలిచినా విన్నట్టు వెళ్తారు. మనుషుల్లో మనుషుల్ని తెలుసుకో. లోకంతో జాగ్రత్తగా నడుచుకో మిత్రమా. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరినా మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వం మంచిదైతే పనిగట్టుకొని పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గుర్తింపు దానంతటా అదే వస్తుంది మిత్రమా. ఎదురుగాలి వీచినప్పుడు పక్షి ఇంకా ఎత్తుకు ఎగరగలదు. నీకు వ్యతిరేకత ఎదురవుతున్నదంటే నువ్వు అందరికంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం మిత్రమా. ఎదుటి వాళ్ళను అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చేయకుండా ఎంతసేపు నిన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని వాపోయే ధోరణి వల్ల బంధాలు సగం సమస్యలు, జీవితంలో అసంతృప్తి పుడుతుంటాయి. ఆలోచన విధానం మార్చండి. జీవితం ఎంత బాగా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది మిత్రమా. జీవితంలో 4 అద్భుతమైన విషయాలు. వెనక్కి తిరిగి చూస్తే అనుభవం, ముందుకు చూస్తే ఆశ, చుట్టూ చూస్తే కనిపించేది వాస్తవం. నీ అంతరాత్మను పరిశీలిస్తే నీకు నువ్వే కనిపిస్తావు మిత్రమా. భయం అనేది ఓటమికి చిరునామా, పట్టుదల అనేది విజయానికి చిరునామా. అందుకే భయపడిన వారికి విజయం వరించదు. అలాగే పట్టుదల ఉన్నవారిని ఓటమి భయపెట్టదు. జీవితంలో గెలవాలంటే కేవలం ఆశపడితే సరిపోదు. ఆశయాల కోసం అడుగు ముందుకు వేయాలి. ఓటమి ఎదురైనప్పుడు ఆగిపోకుండా అడ్డంకులను దాటుకుంటూ వెళ్తేనే గెలుపు సాధ్యమవుతుంది మిత్రమా. ఆశలు పెంచుకోవడం కాదు, అవకాశాలను అందిపుచ్చుకో. నిరాశ పడడం కాదు, ప్రయత్నాలు చేయడం నేర్చుకో. అడుగు ముందుకు వేస్తేనే ప్రయాణం. అడ్డంకులను తట్టుకుంటేనే
విజయం. మిత్రమా, కొన్నిసార్లు నీతో నువ్వే యుద్ధం చేయాలి. అప్పుడు గెలవాలి అన్నది నీలోనే ఉంటుంది. కానీ నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే నీ మనసు నీకంటే శక్తివంతమైనది. మిత్రమా, స్వార్థం విషం కంటే ప్రమాదకరమైనది. విషం మనిషిని మాత్రమే నాశనం చేస్తుంది, కానీ స్వార్థం మొత్తం సమాజాన్ని నాశనం చేస్తుంది. నిజాన్ని నమ్మించాలంటే రుజువులు కావాలి, కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం కాటి దగ్గర మాటలు, కూటి దగ్గర ఉండవు. ఒక మనిషి బ్రతికున్నప్పుడు అతన్ని ఎవరూ పట్టించుకోరు. అతను కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చెయ్యరు. కానీ అతను చనిపోయిన తర్వాత మాత్రం శవం దగ్గరికి వచ్చి పాపం చాలా మంచివాడు, చాలా కష్టపడ్డాడు అని బాధపడినట్లు మాట్లాడుతారు. మిత్రమా, జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను. కావలసిందల్లా కాసంత ఓపిక మాత్రమే మిత్రమా. అలలు కొడితేనే కదా సముద్రానికి అందం. కష్టాలు ఎదురైతేనే కదా మనిషికి గెలుపు రుచి తెలిసేది. అలసిపోకు, నీ పోరాటమే నీ చరిత్ర. పెడితే తినేవాళ్ళే అందరూ, చెడితే చేరదీసేది ఎవరు? ఉంటే చుట్టూ ఉంటారు అందరూ, లేకుంటే తోడు ఉండేది ఎవరు? ఉన్నప్పుడే పొదుపు చేసుకో, లేనప్పుడు బాధపడితే రాదు. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుగా ఎదిగినా తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవారు ఎంత గొప్పవారైనా, గొప్ప మనసు ఉన్న మంచివారిని గౌరవిస్తాం. గాలి బలం తెలియదు, సుడిగాలి అయ్యి నిన్ను చుట్టేంత వరకు నీటి బలం తెలియదు. మొక్కగా మొలకెత్తేంత వరకు నీ బలం నీకు తెలియదు. నిన్ను నువ్వు నమ్మేంత వరకు. మిత్రమా, సమయం మరియు పరిస్థితి ఏ క్షణంలోనైనా మారిపోవచ్చు. కాబట్టి ఎవరిని అవమానించకండి, తక్కువగా చూడకండి. మీరు శక్తివంతులు కావచ్చు, కానీ సమయం మీకంటే శక్తివంతమైనది అని గుర్తుంచుకోండి. మిత్రమా, పడిపోతావని భయపడితే నడక రాదు, ఓడిపోతావని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. మిత్రమా, మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఎందుకంటే మీరు ఏం చెప్పినా వారు నిజమని నమ్ముతారు. కాబట్టి ఆ నమ్మకం శాశ్వతం కావాలి. మిత్రమా, జీవితం మనకు అన్నీ ఇవ్వదు, కానీ నేర్పించకుండా ఏదీ వదలదు. మనసు బలంగా ఉంటే సమస్యలు చిన్నవైపోతాయి. మనసు బలహీనంగా ఉంటే చిన్న విషయాలే భారమవుతాయి. కాలం పరీక్షిస్తే భయపడవద్దు. నీ ఓర్పే నీ బలం అని గుర్తుపెట్టుకో. ఎందుకంటే నువ్వు నిలబడిన చోటే నీ గెలుపు మొదలవుతుంది. మిత్రమా, తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోదు. పాముకి ఎన్ని పాలు పోసినా విషం మాత్రం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగా స్నానం